చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మోంతా తుఫాను తీరం దాటుతున్న నేపథ్యంలో మచిలీపట్నంలో భారీ ఈదురుగాలు వీస్తున్నాయి. దాదాపుగా 70-80 కిలోమీటర్ల వేగం గంటకి ఆ రేంజ్లో ఇప్పుడు గాలులు వీస్తున్నాయి. ఆ గాలుల దెబ్బకి ఒక పెద్ద పెద్ద చెట్లు కూడా నేల కూలిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తోంది. మంగినపూడి బీచ్కి వెళ్ళే దారి, అంటే మచిలీపట్నం నుంచి బీచ్కి వెళ్ళే దారి 12 కిలోమీటర్లు కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. చెట్లు కూడా నేల కూలిపోయిన పరిస్థితి. అయితే వర్షానికి గాలికి చెట్లు కూలిపోవడం పెద్ద విశేషమేం కాదు, కానీ చెట్టు కూలిపోయిన 10 నుంచి 15 నిమిషాల్లో మొత్తం పోలీసులు వచ్చేసారు. లోకల్గా ఉన్న కుర్రాళ్లతో మొత్తం కూడా క్లియర్ చేశారు. చూడొచ్చు, రోడ్డు మొత్తం కూడా చెట్లు పడిపోయి వెహికల్స్ అన్నీ కూడా జామ్ అయిపోయాయి. కేవలం 10 నుంచి 15 నిమిషాల మధ్యలోనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. పూర్తిగా చెట్లకి సంబంధించి కొమ్మలు అన్నింటినీ కూడా పక్కకి తొలిచేశారు. అయితే మరికొన్ని చిన్న చిన్న కొమ్మలు అడ్డుపడితే ఆ కొమ్మల్ని కూడా తీసేసే ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా చెట్లంతా కూడా కొట్టేసిన తర్వాత దారిని క్లియర్ చేస్తామని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసు అయితే రెస్పాన్స్ అనేది చాలా వేగంగా ఉంది. అయితే కొమ్మల్ని పోలీసులు కూడా ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని పెద్ద పెద్ద కొమ్మల్ని దొంగల్ని కూడా పక్కగా నెట్టేస్తున్నారు. ఇంత పెద్ద చెట్టు కూలిపోయిందంటే గాలి వానలు ఏ విధంగా ఉందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. పెద్ద గాలి దుమారమే అని చెప్పాలి. దాదాపుగా 70-80 కిలోమీటర్ల వేగం అంటే అది మామూలు విషయం కాదు. ఇక్కడ నిలబడలేని పరిస్థితి కనబడుతోంది సార్. సో మనం చూడొచ్చు లోకల్ ఉన్న వాళ్ళందరినీ కూడా అయితే చెట్టుకి సంబంధించి మొత్తం కూడా అందరినీ కూడా పక్కకి జరిపేస్తున్నారు. మొత్తం క్లియర్ చేసేస్తున్నారు. రోడ్డుకి అడ్డంగా పడిపోయిన ఈ చెట్టునైతే పూర్తిగా మెయిన్ కొమ్మలన్నింటి కూడా తొలగించేస్తున్నారు. పోలీసుల రెస్పాన్స్ అనేది ఇంత వేగంగా ఉండడం అనేది బేసిక్గా ఇది ఏమన్నా మచిలీపట్నంలో జరిగితే అనుకోవచ్చు. ఇదంతా కూడా బీచ్కి వెళ్ళే రోడ్డు, ఈ రోడ్డు పూర్తిగా బ్లాక్ చేసేసిన పరిస్థితి. అయినా కూడా కేవలం మీడియా ప్రతినిధులు లేదా రాజకీయ నాయకులు కానీ లేదా ఆఫీసర్లు కానీ వీళ్ళ వరకు మాత్రమే ఈ ఏరియా ఈ రోడ్డుని వాడుకునే పరిస్థితి. అలాంటిది ఇంత క్విక్ రెస్పాన్స్ అనేది పోలీసుల నుంచి రావడం నిజంగా అభినందనీయం. మొత్తం కూడా బ్లాక్ అయిపోతున్న పరిస్థితిలో ఈ రోడ్లో చెట్టు పడిపోవడం 10 నిమిషాలు పావు గంట ఇమ్మీడియట్గా వాళ్ళు తీయడం, దాన్ని ఇమ్మీడియట్గా కూడా తొలగించి పక్కకి తీయడం అనేది నిజంగా హైలైట్గానే చెప్పాలి. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ కొమ్మని తొలగించే పనిలో ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు. సో మొత్తం అంతా కూడా పడిపోయిన చెట్టుని పూర్తిగా కొమ్మలు నరికేస్తున్నారు. చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అయ్యారు. ఎలా వచ్చింది సమాచారం అండి? సార్, ఇప్పుడు గాలి బాగా పెరిగింది, గాలి వర్షంతో పాటు, అందువల్ల గాలి స్పీడ్ పెరగడం వల్ల చెట్లు కూడా పడిపోతున్నాయి. దయచేసి పబ్లిక్ అందరూ నా రిక్వెస్ట్ ఎవరు బయటికి రావద్దండి ప్లీజ్. సో వాళ్ళు వర్క్లో ఉన్నారు కాబట్టి ఇది చెప్తున్నారు. దయచేసి ఎవరు కూడా ఈ రూట్లోకి రావద్దని చెప్తున్నారు. కానీ బీచ్కి వెళ్ళే రూట్ ఇదే కాబట్టి మోస్ట్లీ మీడియా అండ్ పొలిటికల్ లీడర్స్ లేదా ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు మాత్రం ఈ రూట్ని అయితే వాడుకుంటున్న పరిస్థితి. మిగతా ఎవరిని కూడా ఇటు రావద్దని చెప్పి పోలీసులు చెప్తున్నారు.